ఇప్పటికే 6.5 అని వచ్చింది మనకి, రికార్డెడ్గా 6.5 వచ్చింది. ఇప్పుడు 4.20 ఆల్రెడీ పర్చేజ్ అయింది. 20-25% ఉంది అన్ని కలిసి 3 జిల్లాలు. ఈరోజు వేసేస్తున్నా, అంటే రేపటి నుంచి వేసేస్తున్నా. అంటే ఈరోజు వచ్చింది డబ్బు, రేపటి నుంచి, కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి. రేపు వేసేస్తాం 100%. అదే 2-3 అంటే ఎక్కడ అంటే గంట పెరుగుతుంటాయి కదా ఐడియా. లెక్క వరకు 4.5. అసలు ఎప్పుడు కూడా జూలై ఆగస్టు వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది. ఇదేదో ఈ సంవత్సరం కాదు. మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో, ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? 10 లారీలు ఫ్యాక్టరీ మీద ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది? ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అయినా సరే అది మళ్ళీ కంట్రోల్ చేసాం. అది కూడా నీకు ఇంకొకటి తెలుసు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైతుల గురించి వెళ్ళాడు. నీ ఆత్మ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనకు ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయనతో 16 రూపాయలు కొనిపించు. మావాడు ఉన్నాడు, వీరితో కొనిపిస్తున్నాను, మిగతా వాళ్ళతో మీరు కొనిపించండి అని చెప్పు. ఎంత దారుణం అంటే పల్ప్ ఫ్యాక్టరీలందరికీ ఒక యూనియన్ చేస్తారు. మీరు కొనకండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రైతులందరూ రోడ్డు మీద ఉంటే నేను అప్పుడు వస్తానని చెప్పారు. అప్పుడు మనం వాళ్ళకు కూడా సామధాన దండో పిలిగించి మీరు కొనకపోతే నష్టపోతారని చెప్పి మనం అప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు. ఇంకా అందులో మీ బాధితుడు ఒకడు ఉన్నాడు, పెద్దిరెడ్డి. ఆయనే పెద్ద పల్ప్ ఇండస్ట్రీ ఉంది. నీకు అంత ప్రేమ ఉంటే ఆయనతో కొనిపించవచ్చు కదా. ఇది ఒక ప్లాన్డ్గా పల్ప్ ఇండస్ట్రీస్ కొనొద్దని చెప్పింది వాళ్ళే ముందంతా. మళ్ళీ మేము ప్రెజర్ పెట్టి మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి, అవసరమైతే పవర్ కూడా కట్ చేస్తామని చెప్పి కొద్దిగా థ్రెటన్ చేస్తే స్టార్ట్ అయ్యింది అది. మీరు అనేటట్టుకి ఈ నెల కాదు, ఆగస్టు నెలాఖరు వరకు ఒకసారి మీరు ఎప్పుడు చూసుకొని రికార్డు ఉంటుంది. ఆగస్టు నెలాఖరు వరకు పల్ప్ ఇండస్ట్రీకి మ్యాంగో వస్తూనే ఉంటుంది తోతాపు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఒకేసారి అందరూ కోయడం మొదలు పెట్టారు, ఈ సమస్య వచ్చింది. అయినా సరే సమస్య అధిగమించాం మనం. నీకు ఇప్పుడు తెలుగులో చెప్పాను, మరి అర్థమైంది లేదు. తల మేము పగలగొట్టలేదు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాళ్ళలో కాలు కింద పడిపోయాడు. ఇలాంటి దొంగలు ఉన్నారు, ఇలాంటి అబద్ధాలు చెప్తారని చెప్పి టోటల్గా పిన్ టు పిన్ ఏం జరిగిందో ఇప్పుడు నిమిషాల మీద తెప్పిస్తున్నాం. మొన్న కొద్దిగా మేము అజాగ్రత్త అయ్యాం, 3-4 రోజుల తర్వాత మీకు రిలీజ్ చేసాం. ఈరోజు సాయంత్రం చూసే దొంగ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి, ప్లాన్ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ముందు వెళ్ళిపోయి మన ప్లానింగ్ ఎక్కడ ఉంది, మనం ముందుకు వెళ్ళడానికి లేదని మళ్ళీ వెహికల్ వెనక్కి వచ్చింది. ఇదేది వాస్తవాలు లేదా చూపించాలి, మళ్ళీ చూపించమంటే వీడియోస్ పంపిస్తాం. చూడు నీ వీడియోస్ అన్నీ పంపిస్తాం మీకు. ఎవరు నీకు లాయర్ ప్లానింగ్, ట్రాక్టర్లు వైసీపీ ఎక్స్ సర్పంచ్లవి, మ్యాంగో ఎవరిది? ప్రకాష్ రెడ్డి జనరల్ సెక్రటరీ. తోట ఎవరిది? అయింది. ఇందులో ఒక్క రైతు ఉన్నాడు కదా, చెప్పండి. ఎక్కడ రైతు లేరు. దేనికి చాలా పొరపాటు అది మీరు క్రియేట్ చేస్తున్నది. మేము యాక్టివిటీ చేసిన తర్వాత చిట్ట చివరి వెళ్ళి ఇష్యూ చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఎవరు? గతంలో సమస్య రాలేదు, కొనలేదు. గత సంవత్సరం కోకో ఉంది, 9 రూపాయలు 8 రూపాయలకి వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోకో రైతులు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోలేదు. ఫ్యాక్టరీస్ వాళ్ళు చూసుకున్నారు, ధర వచ్చినప్పుడు హాయిగా తీసుకుంటున్నారు, తగ్గినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు. ఎప్పుడైతే తగ్గిందని వస్తుందో మేము బాధ్యతగా మేము చేస్తున్నాం. అది పొగాకు కూడా ఎప్పుడు కొనలేదు, ఎవరూ కొనలేదు. ఒకసారి ఎక్కువ హీల్డింగ్ వచ్చింది, మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు, మేము ముందు రియాక్ట్ అయ్యాం. మేము ఎప్పుడే తొందర కాదు రైతుల పట్ల ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. రైతుకు ఒక పైసా ఇచ్చినా ప్రాబ్లం లేదు, కష్టజీవి అనే ఆలోచనతో మేము పాజిటివ్ మైండ్తో చేస్తుంటే చిట్ట చివరి వెళ్ళి ఇవాళ ఏముంది, 80% పర్చేజ్ చేస్తే అందులో ఎక్కడా ఇవ్వండి
ఈరోజు జీవో అయితే ఇచ్చారు కర్ణాటక, ఈరోజు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. అసలు తమిళనాడులో దగ్గరకు రానివ్వలేదు. మనమే ముందు. సెంట్రల్తో 250 కోట్లు మీరు పెట్టండి, 250 కోట్లు మేము పెడతామని గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు. దీనివల్ల ఈ సమస్య. మేము అసలు వాళ్ళకి ఎందుకంటే మేమే మొత్తం ఇస్తామని చెప్పాం కదా, మొత్తం మేమే ఇస్తామని చెప్పాం. తర్వాత మేము తెచ్చుకుంటాం. అది వాళ్ళకెందుకు? అది ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే 4 రూపాయలు భరిస్తామని చెప్పాం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఒక 2 మనం ఒక 2 భరిద్దామనేది ఇప్పుడు ఇష్యూ. మేమే ముందు 4 ఇచ్చాం, ఈ వేళ నుంచి అకౌంట్లో వేస్తున్నాం. మీరు అది చెప్పాలి అందరికీ. మేము చెప్తున్నది మీకు అది అంటున్నాను. పాయింట్ మీకు అర్థమైందో లేదో. ఎప్పుడూ చేస్తున్నాం, రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావు. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది పోనీ ఇంక చెప్పాలా? బ్రదర్, మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూస్తే 2 నెలల ముందు నేను తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి, ఆ రోజు రైతులు వచ్చి అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రిగా డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను ఫస్ట్. అప్పుడు స్టార్ట్ అయిన ప్రక్రియ. తర్వాత గౌరవ మంత్రి గారు మళ్ళీ వెళ్ళారు. తర్వాత జీవం చాలాసార్లు మాట్లాడి కూర్చుని మాట్లాడి ఒప్పించి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక సిస్టమేటిక్గా రైతు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము చేసాం. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే రైతులు వచ్చి ఇక్కడ పల్ప్ ఇండస్ట్రీ కంటే కూడా పక్క నుంచి వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తున్నారు, మాకు అవకాశం కల్పించిందంటే కలెక్టర్స్ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని ఒక పాజిటివ్ వాతావరణం చేసేటువంటి ఇది. వీళ్ళు కావాలని అశాంతి క్రియేట్ చేయాలి, వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అలజడి చేయాలి, ఏదో చూపించాలి. ప్లస్ వాళ్ళ మాటలు కూడా చెప్పే కదా చాలా దారుణంగా ఒక అంటే వైలెంట్ ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మేము అలాంటి సహించి అలాంటివి ఏముంటే ఎట్టి పసి ఒప్పుకో. పర్మిషన్ లేకుండా వచ్చిన వాహనాలన్నింటినీ సీజ్ చేస్తారా? ప్రభుత్వం అక్కడ ఉన్న ఎస్పీ క్లియర్ గా ఒక వార్నింగ్ ఇచ్చారు. 30 మందిని 500 మంది లేకపోతే కేసులు కడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని కూడా ఇప్పుడు నేను అనేది ఇప్పుడు మీరు చెప్పిందే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వైలేట్ చేశారు. దాని ప్రకారం చట్టం తన పని చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది. ఈవేళ చూడండి, ఇంకంతా ఎవరు పెడతారు కదా మొత్తం అంతా. ఇప్పుడు ఏముంది, టోటల్గా జూమ్లో తీసాం, బాడీ లెవెల్ కెమెరాస్ పెట్టుకున్నాం, పిన్ టు పిన్ చూసాం. లేకపోతే ఆ సందులో నుంచి వచ్చిన ట్రాక్టర్లు మాకెక్కడ కనబడతాయి? ఆ సందులో నుంచి ట్రాక్టర్లు మేము డ్రోన్ కెమెరా తీయకపోతే ఇదంతా అబద్ధం అంటారు. తెలిసేది కాదు కదా. ఇప్పుడు ఇంకా మైన్యూట్కి వెళ్తాం. ఇప్పుడు ఆ కుర్రోడు పడిపోయింది కూడా తీయలేకపోయాం, రేపు అది కూడా తీస్తాం. వాళ్ళలో 4 పడిపోయి పోలీసుల మీద. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏంటి రఫ్ అనడం ఏంటి? పోలీసులు అడ్డు పెట్టరా? మీకు తెలుసో లేదు, మా బాస్ ఇంటికి నేను వెళ్తే నాకు అడ్డు పెట్టారు, నా మీద కేసు కూడా పెట్టారు. మా బాస్కి ఇంటికి నేను వెళ్తే పెర్మిషన్ లేదు, ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి లేదు. ఎక్కడ మన ఉండవిల్లో ఇప్పుడుగా కేసు ఉంది, నడుస్తుంది నా మీద. మా బాస్ ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడానికి పెర్మిషన్ లేదంటే మా బాస్ ఇంటికి నువ్వెవడో ఆపడానికి నేను వెళ్తానన్నా, వెళ్తే నా మీద కేసు పెట్టారు. పెర్మిషన్ లేదు ఆపుతారు పోలీసులు. ఎందుకు రెస్పాన్స్ లేదు లేదు క్యాబినెట్ విషయాన్ని ఐఎన్పిఆర్ మంత్రి గారు వస్తారు, వారు పెడతారు. అందరూ అది కాదు నేను అనేది. ఆల్ ఆర్ హ్యాపీ. వైసీపీ వాళ్ళు కూడా నాకు ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ నాయకులు కూడా ఫోన్, మేము ఊహించలేదండి బర్లీ పొగాకు ప్రభుత్వం కొంటుంది, మేము కల్లో కూడా అనుకోలేదండి. మనం సమస్యలు వచ్చాయి, ఒకసారి వచ్చేటప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయాలి. ప్రభుత్వం అంటే అంతే కదా, బాగున్నప్పుడు ఎవరు అడగ మీకు అదే మనమైతే ఉన్న దాంట్లో బాగా చేసాం. ఇప్పుడు బ్రదర్ అన్నాడు, వాడు వచ్చినప్పుడే మీరు వాడు వస్తాడని తెలిసి 80% కొన్నామేట. మేము ఆన్సర్ చేయండి, 80% పర్చేజ్ చేసాం లేదా? ఆయన కావాలని చెప్పి అయిపోయిన తర్వాత 6 మాసాలకి డోలు ఆగించినట్టు పెళ్ళికి వచ్చి, ఆయన ఉద్దేశం రైతుల గురించి కాదు, ఈ ఇష్యూని పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి, అశాంతి సృష్టించాలి, ఎవడూ రాకూడదు. నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధరలన్నీ తగ్గాయి కాబట్టి మనమే చేస్తున్నాం. క్యాబినెట్ విషయాలన్నీ మా మిత్రులు చెప్తారు. ఐఎన్పిఆర్ మంత్రి గారు లాస్ట్ చెప్పేది అదొకటే,
రప్ప 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 అంటే మేము ఒప్పుకోం. మా ప్రజలు, మా రైతులు సుభిక్షంగా, మా పత్రికా సోదరులు కూడా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా కొట్టారు ఇవాళ సూర్యప్రకాశ్.